రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని తమ్ముళ్లు చంద్రబాబుతో గట్టిగా చెప్తున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో పార్టీలోని సీనియర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు వద్దంటే వద్దంటున్నారు. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి నష్టమే కానీ ఎలాంటి లాభం ఉండదని తమ్ముళ్లు స్పష్టంగా చెప్పారని సమాచారం. అసలు టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే తమ్ముళ్లకు వచ్చే నష్టమేంటంటే చాలా ఉంటుందని తమ్ముళ్లు భయపడుతున్నారు. రాయలసీమలో ముస్లిం మైనార్టీల ఓట్లు కీలకంగా ఉన్న నియోజకవర్గాలు సుమారు 22 ఉన్నాయి. వీటిల్లో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాలున్నాయి. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ టీడీపీ, జనసేనకు దూరం అవుతాయని సీమలోని తమ్ముళ్లు బాగా భయపడుతున్నారు. వాస్తవానికి ముస్లిం మైనార్టీలు టీడీపీకి దూరమై చాలా కాలమైపోయింది. గడిచిన 2 ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్క ముస్లిం మైనార్టీ నేత కూడా గెలవలేదు. గడిచిన 2 ఎన్నికల్లో గెలిచిన ముస్లిం మైనారిటీ నేతలంతా కూడా వైసీపీ వాళ్లే. కడప, విజయవాడ, పశ్చిమ కర్నూలు, మదనపల్లి, గుంటూరు నియోజకవర్గాల్లో వైసీపీనే గెలిచింది. అయితే రాబోయే ఎన్నికల్లో ముస్లింలు టీడీపీ, జనసేనకు మద్దతుగా నిలబడతారని చంద్రబాబుతో పాటు తమ్ముళ్లు అనుకుంటున్నారు. ఈ సమయంలో సడన్ గా బీజేపీతో పొత్తంటే మళ్లీ ముస్లింలు టీడీపీకి దూరమై వైసీపీకే ఓట్లేస్తారనే భయం తమ్ముళ్లలో పెరిగిపోతోంది. అందుకని పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని పీలేరు, మదనపల్లి, వాయల్పాడు, తిరుపతి నియోజకవర్గాల్లో ముస్లింల సంఖ్య బాగానే ఉంది. ఇక కడప జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, రాయచోరి, కమలాపురంలో ముస్లిం మైనార్టీలు బాగున్నారు. కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆళ్లగడ్డ, ఆదోని, నంద్యాల, బనగానపల్లి, శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆళ్లగడ్డ, కర్నూలు, నంద్యాలలో అయితే వీళ్లే గెలుపోటంల నిర్ణయాత్మక శక్తి. అలాగే అనంతపురం జిల్లాలోని హిందూపురం, కదిరి, అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్, పెనుకొండ నియోజకవర్గాల్లో ముస్లింలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. బీజేపీతో పొత్తు కారణంగా పై నియోజకవర్గాలను డైరెక్ట్ గా వైసీపీకి రాసిచ్చేసినట్లే అని మొత్తుకుంటున్నారు. దీని ప్రభావం లోక్సభ స్థానాలపైన కూడా పడుతుందని చెప్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.